హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మనోజ్. అయితే జనరల్గా వచ్చే మనకి న్యాయ సలహాలు ఉంటాయి. సో వాటిపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ హైకోర్టు లాయర్ ఆజాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంత హ్యాపీ సార్. సార్, లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి ఒక వ్యక్తి కామెంట్ పెట్టారు. ఏమంటే యాక్చువల్గా అది మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. అది లాయర్ గారు ఆజాద్ గారు మాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అని చెప్పారు. అదేంటంటే యాక్చువల్గా అతను ఐపీ పెట్టాడండి సార్. ఓకే. ఆ వ్యక్తి ఐపీ పెట్టాడు. అయితే దాని కింద రిప్లైస్ ఏమైనా వచ్చాయంటే చాలామంది అడిగారు అనమాట, మరి మీరు ఐపీ పెట్టి వెళ్ళిపోతే డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఏంటని చెప్పి ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు. అవునండి. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఐపీ ఇచ్చినోడు ఇంకా డబ్బులు తీసుకున్నాడు ఇంకా అంతే బుగ్గేనా సార్? ఇంకా అయితే ఇది అసలు ముందు ఐపీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటారు. ఓకే. చాలామందికి ఐపీ పెట్టేశారు అంటారు, కానీ కామన్ మ్యాన్కి దాని గురించి తెలియదు. ఇప్పుడు ఇన్సాల్వెన్స్ పిటిషన్, ఇన్సాల్వెంట్ అంటే నేను నా యొక్క అమౌంట్ ఏదైతే ఉందో నేను పే చేయలేను, దివాలా వ్యక్తిని. ఇన్సాల్వెంట్ అంటే దివాలా కోరుగా ప్రకటించండి. తెలుగులో చెప్పండి దివాలా కోరు అంటాం మనం. అంటే ఇక అన్ఫిట్ అని అర్థం. నేను డబ్బులు కట్టలేను, నా అసక్తుణ్ణి అని చెప్పచ్చు. నేను అసక్తుణ్ణి, ఐఎమ్ అనేబుల్ టు పే అని అర్థం. సో ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కాదండి, బ్రిటిషర్లు పెట్టిన చట్టం ఇది. ఒక వ్యక్తి ఎక్కువ అప్పులైపోయి తలకమించిన అప్పులైపోయి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి అని బ్రిటిషర్లు పెట్టడం జరిగింది. మీకు వచ్చేసరికి మన ఒక మనిషిగా వచ్చేసరికి ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటారు. అలాగే మీకు కంపెనీ వచ్చేసరికి ఎన్సిఎల్టీ కేసులు ఉంటాయి. ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వాళ్ళు ఇన్సాల్వెంట్గా ప్రకటించమని చెప్పి కొన్ని కంపెనీస్ కూడా ఇన్సాల్వెంట్ అవుతుంటాయి. ఉదాహరణకు సత్యం కంప్యూటర్స్ ఉందనుకోండి, మాట వస్తే కదా ఇక, అంటే అందరికి అర్థమయ్యేట్టుగా వాళ్ళు అదే కదా లాస్ట్లో చేతులు ఎత్తేసారు కదా, ఇన్సాల్వెంట్ అయిపోయారు కదా. మన రీసెంట్గా ఒకటి కంపెనీ వాళ్ళు కూడా ఒక ఫేమస్ ఎంపీ గారు వాళ్ళ కంపెనీ కూడా ఇన్సాల్వెంట్ అయిపోయింది. అంటే నేను అప్పులు ఎక్కువైపోయినాయి, కంపెనీ మెయింటైన్ చేయలేకపోతున్నాం కాబట్టి మమ్మల్ని ఇన్సాల్వెంట్గా ప్రకటించండి అని చెప్పేసి ఇన్సాల్వెంట్ పిటిషన్లు వేస్తుంటారు. అది కంపెనీ తరపున అవి 1000 కోట్లు ఉంటాయి, 100 కోట్లు ఉంటాయి. సో మేము అది కూడా డీల్ చేస్తాం, అది కూడా డీల్ చేస్తాం. తర్వాత ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటే వ్యక్తి, ఒక వ్యక్తి ఏం చేశాడు, అతను ఆర్థిక స్థితి బాగాలేదు. ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు ఏం చేయాలి పరిస్థితి, అతను కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కోర్టుకి పిటిషన్ వేసుకుంటాడు. కోర్టుకి పిటిషన్ వేసుకుంటే అంటే ఇన్సాల్వెంట్ అయ్యాడు అంటే నేను అని చెప్పమని కోర్టు అడుగుతున్నాడు తప్ప ఇతను పిటిషన్ వేసినంత మాత్రం అతను ఇన్సాల్వెంట్ కాదు. చాలామందికి ఐపీ పెట్టేశాడమ్మో అంటే ఒక పెద్ద పదంలాగా అనిపిస్తుంది. ఐపీ పెట్టినంత మాత్రం అతను ఇన్సాల్వెంట్ కాదు కదా. ఐపీ నన్ను ఇన్సాల్వెంట్ చేయమని చెప్పి కోర్టు వారిని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏ కేసులో కోర్టు ఆయన యాక్సెప్ట్ చేస్తుంది అంటే నేను కట్టలేను, ఇప్పుడు అతను తీసుకున్న అప్పేమో ₹1,00,00,000 అనుకోండి, పర్లేదు. ఆయన ఆస్తులు, ఆయన ఇళ్ళు, ఆయన కార్లు, బండ్లు అమ్మినా కానీ మహా అయితే 30 లక్షలు 40 లక్షల కంటే ఎక్కువ రావు. సో ఇతను తీసుకున్న ₹1,00,00,000 ఆ ₹1,00,00,000 మళ్ళీ వడ్డీలు అవుతాయి. అవునండి. సో వడ్డీలు పెరిగిన క్రమంలోనే కదా మాక్సిమం అక్కడే అవుతుందండి. మాకు వచ్చే కేసులు మనోజ్ గారు, ఇప్పుడు మన ఓపెన్ చెప్తున్నాను, మాకు వచ్చే కేసులు అన్నీ కూడా ₹5 వడ్డీ, ₹10 వడ్డీ వస్తుంటాయి. అతను 1,00,000 తీసుకుంటాడు. నిన్న ఏదో వీడియో చూశాను నేను, 5,000కి ₹500 వడ్డీ అంట. నేను ఏదో కొట్టుకుంటా వీడియో ఏదో పెట్టారు నాకు ఎవరో. అలాగే ఈ ₹5 వడ్డీ, ₹10 వడ్డీ ప్లస్ వీళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు సరైన రీతిలో ఖర్చు పెట్టాలండి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రదర్, దేశమైనా మనిషి అయినా ఆర్థిక సంబంధమైన విషయాల్లో పట్టు ఉండాలి. పట్టు లేకపోతే ఏమి చేయలేడు, ఆడు ఎంత కోటీసుడైనా సరే. ఎందుకంటే వారన్ బఫెట్ ఒక సూత్రం చెప్తాడు. ఏమంటాడంటే నీ దగ్గర ₹100 ఉంటే రూపాయి ఖర్చు పెట్టు, మ్యాక్సిమం ట్రై చేయి. లేదనుకుంటే ఒక దాంట్లో మనం మామూలుగా మాట్లాడుకుంటే ఇది కూడా ఉంది సిస్టమ్, 34, 34, 30, 32 అనుకుంటుంది. అదొక సిస్టమ్ ఉంది మీకు. అంటే 34 అనేది మన అవసరాలు, ఇంకో 34 ఏంటనేది మన జీవన ప్రయాణంలో ఖర్చు పెట్టమని, ఇంకో 30 ఒకసారి సేవింగ్స్ చేసుకోమని. ఇది ఒక సూత్రం అది. అంటే సో ఈ సూత్రం ప్రకారం ఆర్థిక విధానాలు లేక ఈవెన్ ఎవరైనా సరే ప్రతి మనిషి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు నేనేమంటానంటే ఐపీ పెట్టే వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా సరే వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తారు, ఏదో నైట్ కోటీసులు అవ్వాలని చెప్పేసి చాలామంది. ఇప్పుడు మన ఎవరో డ్యాన్సర్ ఒక అతను ఎవరో ఉన్నాడు, అతను ఏదో బెట్టింగ్ యాప్లు పెట్టేసి నేను కోటీసుని అయిపోవాలని చెప్పి అడ్డదారుల్లో నేను కోట్లు సంపాదించాలని చెప్పేసి అతను తర్వాత ఎక్కువ అయిపోయి చనిపోయాడని చెప్పి తెలిసింది మనకి ఇన్ఫర్మేషన్. సో నేనేమంటున్నానంటే మీరు ఐపీ అనేది ఏ సందర్భంలో పెట్టాల్సి వస్తుంది, ఆర్థిక సంబంధమైన విషయాలు ఎక్కువ ఉన్నాయి, మీరు అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నారు, ఆ సందర్భంలో ఐపీ పెట్టాలి, అది చట్టం చెప్తుంది. కాకపోతే మీరు దానికంటే ముందు ఏం చేయాలి, ఆర్థిక సంబంధమైన విషయాల పట్ల పట్టు ఉండాలి మనకి. ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి సరే, కొన్ని అనుకోకుండా అవాంతరాలు వచ్చి పడతాయి, ఆ విషయాన్ని మనం ఏమీ చేయలేం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తాడు, బాగా అసలు ₹1,00,00,000 కాదు, చాలా కోట్లలోనే ఉంది బిజినెస్ అతనిది.
మామూలు నేషనల్ స్థాయిలో చేస్తాడు, ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో చేస్తాడు. సడన్గా ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్లో వార్ వచ్చింది, యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇమీడియట్గా అతని డబ్బులన్నీ అయిపోయినాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం మారింది, మొన్న తాలిబాన్స్ వచ్చారు. మారేసరికి తనకి రావాల్సినవి రాని, ఇంకా కొత్త ప్రభుత్వం వాళ్ళు పాత వాళ్ళు వెళ్ళిపోయారు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఇవన్నీ ఆ ట్రాన్సాక్షన్ అయిపోయింది. లేదు, ఒక అతను కంపెనీ పెట్టాడు, మంచి స్టాక్ ఎక్స్చేంజ్లో మంచి అమౌంట్ పెట్టాడు ఆయన, బాగుంది, మంచిగా అలా స్టాక్ ఎక్స్చేంజ్లు ఎలా ఉందంటే అసలు బాగా పెరిగినాయి. అమ్మాయి అనుకున్నాడు, ఒక్క నైటే కూలిపోయింది, స్టాక్ ఎక్స్చేంజ్ అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. సో అలాంటివి మనం ఏం చేయలేము, దానికి మనం ఏం చేయలేము. అలాంటి సందర్భాలు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాడు, దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకోవాలనో లేకపోతే ఇలాంటి సూసైడ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి చాలామందికి. అలాంటి ఆలోచన వద్దు అని నేను చెప్తాను. దయచేసి మీరు అలాంటి ఆలోచన వద్దు. మీకు ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఉంది, దాని ద్వారా మీకు కొంత సమయం వస్తుంది, ఒక 1 year 2 years సమయం వస్తుంది. ఆ సందర్భంలో మళ్ళీ మీరు రికవరీ అయిపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టమని నేను చెప్తాను, నేను ఎగ్గొట్టమని నేను చెప్పను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.